విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బుద్ధ వెంకన్న కార్యాలయంలో హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కోపిల మోహన్తో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న నాయకత్వంలో నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీర సమక్షంలో 49వ డివిజన్ అధ్యక్షుడు బడుగు వెంకన్న సహకారంతో కోపిల మోహన్ మరియు ఆయనతో పాటు వచ్చిన కుటుంబాలను టీడీపీ నాయకులు సాధారణంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది కోపిల మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మోహన్ మంచి ఆశయాలు, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని, ఆయన గురించి స్థానిక ప్రజలు సైతం ఎంతో సానుకూలంగా మాట్లాడుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుర్రంకొండ, చిన్న సుబ్బయ్య, సురభి బాలు, పేరం సత్యనారాయణ, ఈగల సాంబ, కొంచెం దుర్గారావు, అమరా మురళి, బి నందకుమారి, ఎన్ విజయలక్ష్మి, తుపాకుల రమణమ్మ, పుప్పాల దుర్గా, కామాక్షి, దీపంగి మధు, కొడవటి కంటి విక్టోరియా, బడుగు రమణ, చిట్ల నాగబాబు, ఉరివేటి నాగమోహన్, కామోజీ కామాక్షి, కోరపాటి ముత్యాలరావు, దోమతోటి శివ, కండుబోతు నరసింహరావు, పట్నాల భార్గవి, లంకా శ్రీనివాసరావు, మీసాల సాంబ, సరిపల్లి అశోక్, మీసాల అమర్, కొమ్మాజీ హరిబాబు, గొలగాని అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఉద్దేశంతో నేను పార్టీ జాయిన్ చేశాను. గత ప్రభుత్వంలో దళితుల అన్యాయం గురించి కూడా ఆయన మాట్లాడటం దాని గురించి ఇప్పుడు దళితులకి జరుగుతున్న న్యాయం గురించి అన్ని విధాలుగా ఆయన చంద్రబాబు గారి పాలన ఇష్టపూర్వకంగా ఉంది కాబట్టి నేను ఇష్టంగా వస్తున్నాను. ఏ పార్టీలో లేదు. నేను ఈసారి కంపల్సరీ టీవీలో జాయిన్ అవుతానన్నారు. అదే క్రమంలో ఆశ్రయంలో మా ఆశ్రయంలో తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జాయిన్ కార్యక్రమం నా చేతుల్లో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ న్యాయవాది, హైకోర్టులో లీడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి లాయర్ మోహన్ గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారి నాయకత్వంలో ఆ డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న గారు సహకారంతో వారే తీసుకురావడం జరిగింది. మేము ఎప్పటి నుంచో కూడా అడుగుతున్నాం తను తెలుగుదేశం పార్టీకి రావాలని. ఈ రోజు రావటం మాకు దళిత వర్గాల్లో ఒక బలమైనటువంటి నాయకుడు వచ్చాడనేటువంటి భావం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అన్ని వర్గాలకు ఆమోద్యకరం అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం. ఆనాడు ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాతే దళిత వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, మైనారిటీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ వాళ్ళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనేది వాస్తవమైనటువంటి విషయం. ఒక మాటలో చెప్పాలంటే దేశ చరిత్రలో మరి జిఎంసి బాలయ్య గారిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, యనమల రామకృష్ణుడి గారిని స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రకంగా చూసుకుంటే ఇవాళ బీసీల్లో ఉన్నటువంటి అగ్రనాయకులు కానీ, దళిత వర్గంలో ఉన్నటువంటి వర్గాలు కానీ, మైనార్టీ వర్గాలు కానీ వాళ్ళ అగ్ర నాయకులకు ఉన్నారంటే అది తెలుగుదేశం వల్లే సాధ్యమైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టడుగు వర్గాల కోసం 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తా ఉంది. ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి శాఖశక్తులతో, కేంద్రం సహకారంతో వాళ్ళ అమరావతిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం. మరి నారా లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రజా రంజక పాలన చేస్తుంది కాబట్టి వాళ్ళ అన్ని వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తా ఉన్నాయి. ఈరోజు మోహన్ రావటం వల్ల మాకు పశ్చిమ నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి న్యాయవాది చేరటం జరిగింది. ఎందుకంటే తన ద్వారాగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఉంటే హైకోర్టులో కానీ ఇక్కడ కోర్టులో కానీ చూసేటువంటి బాధ్యతను కూడా బుద్ధ వెంకన్న గారు ఇస్తారని ఆశిస్తూ తప్పనిసరిగా మోహన్ కూడా దళిత వర్గాల పట్ల, పేద వర్గాల పట్ల, అట్టడుగు వర్గాల పట్ల
అభిమానం కలిగినటువంటి వ్యక్తులు, నేను ఏ వర్గం నుంచి వచ్చానో ఆ వర్గాలకు సేవ చేయాలనే భావజాలం ఉన్నటువంటి మోహన్ గారు రావటం మేమందరం కూడా స్వాగతిస్తాం. చేరాల మోహన్ ప్రముఖ న్యాయవాది కోపెల మోహన్ గారు ఇవాళ కదా పరిచయం తమ్ముడు ఇవాళ హైకోర్టు న్యాయవాది, మంచి ఉద్దేశం కలిగినటువంటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అతని గురించి చాలా మంచిగా చెప్తున్నాడండి. అలాంటి వ్యక్తి పార్టీలో చేరాడంటే ఇవాళ 50 కుటుంబాలతో పార్టీలో చేరితే ఆయన ఆ డివిజన్ లో కానీ ఆ పక్క డివిజన్ లో కానీ ఎస్సీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని ఎంతో మందిని ఆకర్షించగల చెప్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అది నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో ఆయన రావడం అనేది నాకు కూడా గర్వకారణంగా ఉంది. మీరా గారు చెప్పినట్టు ఆయనకి ఈ రోజు బట్టే తెలుగుదేశం పార్టీలో పశ్చిమ నియోజకవర్గంలో ఎటువంటి లేఖల్లో ఇదైనా సరే ఆయనకు అభ్యర్థం, ఆయన సారథ్యంలోనే మిగతా లాయర్లను కూడా ఒక కమిటీకి వేస్తాము. తప్పకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో దళిత వర్గాల నుంచి మా దేవరాజు ఎలాగైతే ఉన్నారో దేవరాజుని ఒక 10-15 మందిని ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళకి పశ్చిమ నియోజకవర్గంలో దళితులకు కూడా మంచి స్థానం ఏర్పడేలాగా చూస్తామని. ఏదేమైనా ఇవాళ 50 కుటుంబాలతో చేరినటువంటి మోహన్ గారు ఒక 500-600 మందిని ప్రభావితం చేయగలటువంటి వ్యక్తి. ఆయన చేరడం పార్టీకి చాలా బలం. అందులో మున్సిపల్ ఎన్నికల ముందు చేరడం ఇంకా బలం. తప్పకుండా ఆయన్ని అన్ని విధాల ప్రోత్సహిస్తామని తెలియజేస్తారు. నీళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువశక్తి యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఈ రోజు శ్రావణ శుక్రవారం రోజు ఈ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పార్టీలో గతంలో చూసుకున్నట్లయితే ఎంతో మంది మహానుభావులు, జిఎంసి బాలయోగ్ గారు, ప్రతిభా భారతి గారు ఉన్నత పదవులను అలంకరించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేసే విషయంలో పార్టీ ముందుంటుందని ఆశిస్తున్నాను. అటువంటి పేద ప్రజలకు సహాయం చేయడానికి పార్టీ తరఫున ఒక అండ అంటూ ఉండాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను విద్యార్థిగా నాగార్జున యూనివర్సిటీలో పనిచేశాను, విద్యార్థి నాయకుడిగా. అదేవిధంగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ వ్యాపారం చేస్తూ ఉన్నాను. ఏది చేయాలన్నా కూడా ఒక పార్టీ అండ అవసరం అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సముచితమైన పార్టీ అని నిర్ణయం తీసుకొని పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానికి నిర్ణయించుకున్న సమయంలో మా కామా దేవరాజు అన్నగారికి కూడా చెప్పడం జరిగింది. అన్నగారు కూడా తమ్ముడు మీలాంటి వారు కావాలి, మన దళిత జాతిని ముందుకెళ్ళడానికి మీలాంటి వాళ్ళు అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ మీకు సముచిత స్థానం వస్తుంది, మీరు రండి అని ఆహ్వానించడం జరిగింది. ఆయన గారి యొక్క మాట తీసుకొని బుద్ధా వెంకన్న గారిని కలవడం జరిగింది. అదేవిధంగా నాగుల మీర గారిని కలవడం జరిగింది. ఈ రోజు పార్టీలో చేరడానికి నిశ్చయించుకొని పార్టీలో చేరి ఒక సామాన్య కార్యకర్తగా పార్టీకి సేవలు అందిస్తారని తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.